ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే, కానీ అందరికీ ఒకే టైప్ రిజల్ట్ లేదు. చూడు, అదే దేవుడు, కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల్లో, కొంతమంది జీవితంలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి, కొంతమంది జీవితంలో మహాకార్యాలు జరిగినాయి. దోషం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందా, మన దగ్గర ఉందా? నదిదేం తప్పు లేదండి, మనం వేసిన పైపుదే సమస్య అని ఈజీగా అర్థమైద్దని నదితో పోల్చి చెప్పానండి. అర్థమైందా? ఆయన కూడా తను నదితోనే పోల్చుకున్నాడు. పరిశుద్ధాత్మ నదితో పోల్చబడ్డాడు, జీవజల నది. స్తోత్రం. ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం. అందుకే ముందు చెప్పాను, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. నీ దేవుడు అసమాన ధీరుడు, సర్వశక్తి గల దేవుడు. దేన్నైనా సాధించడానికి నీకు శక్తిని ఇవ్వగల దేవుడు. నలభై రోజుల నుంచి వాడు ఆంతున్న సవాలు విసురుతుంటాయా? మన వాళ్ళలో ఒక్కడ కూడా ముందుకు రాలేదు, కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయ్యా. బాలుడా తీసారండి, వచ్చి నిలబడ్డాడు, గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని. బాలుడు చూసి, ఒరే నాయన, నువ్వు పోతావా వాడి మీదకి, ఆ గొల్లియాత్ మీదకి? వాడు ఎంత పొడుగున్నాడో తెలుసా? టేప్ పెట్టి కొలిస్తే 11-12 అడుగులు వస్తాడు వాడు. నువ్వు చూస్తే మొత్తం 5 అడుగులు కూడా లేవు. నువ్వు బాలుడివి, ముక్కు పచ్చలు అరలేదు, నీకేం తెలుసు యుద్ధం? నువ్వేం పోరాడుతావు వానితో? నీ వల్ల కాదు నాయన అన్నాడు. వెంటనే ఈ బాలుడు ఏమన్నాడో తెలుసా? సార్, వాడెంత పొడవు ఉన్నాడో, వాడెంత లావు ఉన్నాడో, వాడెంత ఎత్తరో, వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో, వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీయో నేను ఎరగను. అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకటి ఎరుగుదును, నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు. నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు. ఆయనకి నేను ఎవ్వరిని సమానునిగా చేయలేను. సామాన్యుడు కాదు నేను నమ్మినాడు. ఎట్లా చెబుతున్నావు రా అయ్యాను? ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే, వాడేంది సార్, వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్. సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే గొర్రె పిల్లను పట్టుకొని పోయింది. అది పైకి చూసా, అయ్యా అని బలమిచ్చాడు, పోయి పడ్డా, దాన్ని నోటిని చీల్చి నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను సార్ నేను. నాకు బలం ఇచ్చాడు. సింహం ఎక్కడ, నేనెక్కడ సార్? కానీ ఎలా సాధ్యమైంది? బలము నాది కాదు, నా దేవుడిచ్చాడో. దాన్ని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను. ఎలుగుబంటిని అంతే చేయగలిగాను. మీరు పర్మిషన్ ఇస్తే వాడి సంగతి కూడా చూసి వస్తాను సార్. మరి వాడు చండాలంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి. ఇంకా నోరు ఎల్లబెట్టాడు సౌలు. ఇంకేం చెబుతాడు? దేవుని గురించి చెప్పాడు. నువ్వు దేవుని భక్తుడు అయి ఉండి దేవుని బలాన్ని, దేవుని ఘనతని, దేవుని గొప్పని, దేవుని మహిమని ఎతకుండా వరి వాడు మట్టి పురుగు, ఆ దేవుడు చేసిన ఒక బొమ్మ వాడు ఇంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, ఇంత వెడల్పు ఉన్నాడు, వాడి ఈట ఇంత పొడుగు ఉంది, వాడంతా నువ్వు వాడిని ఎరిగావేం సార్? ఈ 40 రోజుల నుంచి నువ్వు వాడిని ఎరుగుతున్నావా టేప్ పెట్టి? స్తోత్రం. చెప్పేది, జనాలు సమస్యలు ఎరిగినంతగా పరిష్కారమునిచ్చే దేవుణ్ణి ఎరగరండి. అది ఇక్కడ ప్రాబ్లం. సమస్యలను ఎరిగినంతగా వాటికి పరిష్కారం ఇచ్చే దేవుని ఎరగలే. అందుకే అంటే అన్నయ్య, జ్వరము, జలుబు, తలకాయ నొప్పి అంటే దేవుడు బాగు చేస్తాడు, కానీ ఇది క్యాన్సర్ అన్నయ్య. అమ్మో, సామాన్యమైన వ్యవహారం కాదు క్యాన్సర్. అది కూడా 4th స్టేజ్. అందుకే తెచ్చి ఇంట్లో పడేసి ఇక ఏం చేస్తాం? మరి ఇక చూస్తున్నాం, ఇంకెప్పుడు తీసుకుంటావు తీసుకోయ్యా అని. ఏం బతుకని ప్రార్థన చేయట్లేదా? ఇంకేం బతుకుతాడు అన్నయ్య? 4వ దంట. ఏంటిది? 4th స్టేజ్. దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేయండి. స్వస్థపరుస్తలేని జ్వరం తలకాయ నొప్పి కాదు కనయ్య. జ్వరం తలకాయ నొప్పి అయితే క్రోసినను పారాసిటమాల్ ఎత్తి పోయిద్ది. దానికి మళ్ళీ దేవుడే కార్యం చేయాలా?
ఏమో అంటే నువ్వు ఎరిగింది ఎంతవరకు? యేసు ప్రభు తుమ్ములు, దగ్గులు, జలుబులు స్వస్థపరిచే దేవుడు. క్యాన్సర్లకి ఇంకా పెద్ద జబ్బులకి ఆయన పనికిరాడు. ఎందుకంటే అంత పవర్ లేదు ఆయనకి. ఆయన జలుబులు, అజీర్ణ మాత్రలు కానీ చెప్పినట్టు అజీర్ణ మాత్రలు అమ్మేవాళ్ళు పాపం రోడ్డు అప్పుడు పొద్దున్నే వస్తారు. సొంటి, సునాముకి, రేవల చిన్ని, పిప్పళ్ళు, వస, వైలవంగాకు, నల్లకాసు, కురంజివాము, కలసపాపడ, వాంపాలు, వాంపు, సుగంధ పాలయేళ్లతో తయారు చేయబడిన బేబీస్ ఒక విరోచన మాత్రలు. ఏమండి అందులో ఏమేమి వాడాడు చూస్తాడు మొత్తం. బండి వెళ్ళిపోతుంది, తొందర రండి, అజీర్ణ మాత్రలు. యేసు ప్రభుని ఏం ఎరుగున్నావు నాయనా? జలుబులు గాను, దగ్గులు గాను, జ్వరాలు గాను, తుమ్ములుగా ఏం ఎరుగున్నా యేసు ప్రభునే? ఎంతవరకు ఎరుగున్నా? నువ్వు ఏ స్థాయిలో ఎరుగుంటే ఎంతవరకే వచ్చింది. ఆయన జ్వరాలకు, జలుబులకు, తుమ్ములకు, దగ్గులకు కాదు, ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, బాగు చేయగల దేవుడు. కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు, ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడు. సో నంబర్ 1 ఏమి ఎరిగి ఉండాలో? పాయింట్ నంబర్ 1, ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. ఆయన శక్తిని ఎరిగి ఉండాలండి. నువ్వెంతో ప్రేమించే నీ ఆత్మీయులు నిద్రించారా? మృతి నొందారా? గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ నీ వాళ్ళను నువ్వు కోల్పోయిన నీ వాళ్ళని కోల్పోయినందుకు నీ గుండె వేదనతో అల్లాడిపోతుంటుంది, మమతను బట్టి, మమకారాన్ని బట్టి. ఈ కోటాలకి ప్రకటించిన తర్వాత ఒక ఫ్యామిలీ దూర ప్రాంతం నుంచి రెడీ అవుతున్నారట ఇక్కడికి రావడానికి కోటాలకి. అంతా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వచ్చారట. ఎవరైతే వెళ్ళాలి అక్కడ కూటానికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలని ఇంటి యజమానుడు హడావుడి చేశాడో, ఆయన ఈ సన్నిధి కాదు ఆ సన్నిధికి పిలువబడ్డాడు అకస్మాత్తుగా. వినండి, పిలువబడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఏంటిది, చిత్రంగా వెళ్ళిపోయాడేంది దేవుని దగ్గరికి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి రావాలని తొందర పెట్టింది ఆయన, హడావుడి చేసింది ఆయన. తీరా బయలుదేరినప్పుడే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫ్యామిలీ ఆయన కార్యక్రమాన్ని ఆయనకి చేసి ఈ సన్నిధికి రావాలని తప్పించాడు. దేవుడు డైరెక్ట్గా ఆ సన్నిధికి తీసుకున్నాడు. ఆయనకి సమయం వచ్చింది, ఆయన ఆ సన్నిధికి వెళ్ళిపోయాడు. మళ్ళా సమయం వచ్చింది, అక్కడి నుండి తిరిగి వస్తాడు. ఆయనే తీసుకొని వస్తాడు. ఎవరైతే పిలిచాడో ఆయనే తీసుకొని వస్తాడు. కానీ మనల్ని అందరినీ త్వరపెట్టాడు కదా సన్నిధికి పోవాలని, కాబట్టి మనం వెళ్ళిపోదాం కోటాలకని ఆయన కార్యక్రమం అలా ముగించి ఇలాగ బండికి వచ్చేసారండి. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. నాకు మైండ్ పోయింది ఆ విషయం చెప్తే. ఎంత కాన్ఫిడెన్స్, దేవుని వాక్యం పట్ల ఎంత నమ్మిక. కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు. కానీ దైవ వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎక్కడికి పోయాడు? యాడికి పోయాడు? నరకానికి ఏమన్నా పోయాడా? పాతాళానికి పోయాడా? పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదైసుకు వెళ్ళాడు. ఇంకా కొద్ది కాలంలో రెండవ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారినందరినీ ప్రభు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా. వస్తాడు కదా. గుర్తుపెట్టుకో, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను, నీవెంతో ప్రేమించే నీ వారిని, నీ కన్న బిడ్డ కావచ్చు, కట్టుకున్నవారు కావచ్చు, నిన్ను కన్నవారు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు, కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు. నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కోల్పోయాను, మిస్ అయ్యాను, అయ్యో అని నీ హృదయంలో ఆ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు. నా కుమారి, నా కుమారుడా, ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను, నీకు శాశ్వతంగా అప్పగిస్తాను. నమ్మితే కూడా
గట్టిగా నీకు శాశ్వతంగా అప్పగిస్తా. ఆ రోజు అడుగుతాడు, తెగ సణిగావుగా, తెగ గొణిగావుగా, నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా. ఇదిగో ఇంక తిను, వెళ్ళవయా, నీకోసం మామూలు తగాదాళ్ళేమా, మా అన్నయ్య మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఓహరి నాయన ప్రాణం తీసింది. నేను గ్రంథంలో రాయించి పెట్టాగా, నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని, తాత్కాలికమేనని చెప్పాగా, మొత్తం కలుస్తారని చెప్పాగా, నమ్మవా? ఇప్పుడు చూడు. అంటే ప్రభువా ఇట్ట అనుకోలేదు ప్రభువా, లేకపోతే నేను ఎందుకు ఎడుతా తండ్రి, స్తోత్రం చెప్పేదాన్ని. అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన. అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే వింటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలే. ఇప్పుడు అర్థమైంది తండ్రి, నిజంగానే లేపావుగా నాయన, నువ్వు మావలోడు కాదు, ఎర్రి ముఖం బో, ఎర్రి ముఖం వేసుకొని బాగా మాట్లాడుతున్నావు బో. ఇక ఏం తింటావు తిను. మా అమ్మో, మా అమ్మ, మా నాన్నో, మా నాన్న, మా తమ్ముడో, మా అక్కో, మా అక్క, మా అన్నో, నా బిడ్డో, బిడ్డగో నీ బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు, నేను చెప్పాగా. అంటే నమ్మకం కుదరలేదు యేసయ్య. పిచ్చిదన్న, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఎన్ని వచనాలు రాయించి పెట్టానో తెలియదన్న శక్తి. నేను లేవటమే కాదు, మృతిని గెలిచి నా యందు విశ్వసించిన వారందరినీ లేపుదును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏదియు తక్కువ కాదు. అదిగో వాగ్దానం.